లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. రష్యా, చైనా ఉమ్మడి లక్ష్యం ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడమే. ఇప్పటిదాకా చూడని మార్పులను ఇక ముందు చూసే అవకాశం ఉందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో అన్నారు. దీని అర్థం అమెరికాకు చెక్ పెట్టడమే. ప్రపంచ క్రమాన్ని మార్చాల్సిన అవసరం ఉందని పుతిన్ యుక్రెయిన్ యుద్ధ సమయంలో పదే పదే అన్నారు. అదే లక్ష్యంతో రష్యా, చైనా కలిసి పనిచేస్తున్నాయి. రష్యా, చైనా మధ్య చారిత్రక చిరకాల మైత్రి బంధం ఉన్నప్పటికీ అమెరికా ఏకధ్రువ ప్రపంచ విధానాన్ని మార్చాలన్న భౌగోళిక రాజకీయ లక్ష్యం ఆ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ స్నేహం అవకాశవాదం కాదని, ప్రపంచానికి సుస్థిరత కలిగించే అంశమని ఇరు దేశ అధినేతలు అంటున్నారు. తమ మైత్రికి రెండు దేశాలు ఏ పేరు పెట్టుకున్నప్పటికీ మొత్తంగా అమెరికా కలవరపడేలా ప్రపంచ పరిణామాలు మారుతున్నాయనేది మాత్రం అంగీకరించిన తీరాల్సిన నిజం. అమెరికా అగ్రరాజ్యంగా మారిన తర్వాత అంతర్జాతీయంగా కీలక ఘటనలన్నీ ఆ దేశం కనుసన్నలోనే జరిగేవి. ఎవరు ఎవరికి ఆయుధాలు అమ్మాలి, ఎవరు కొనాలి, అణుబాంబులు ఎవరు తయారు చేయాలి, ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలి వంటి వాటన్నిటిని పరోక్షంగా పర్యవేక్షించేది అమెరికా. అమెరికాకు ఇష్టం లేకపోతే ఏ దేశంలో ప్రజాదరణ ఉన్న నేత కూడా మంత్రి పదవి దక్కించుకోలేరన్న ప్రచారం ఉండేది. అసలు సొంత వ్యవహారాలే చక్కబెట్టుకోలేక సతమతమవుతుంది. అలాగని అమెరికాని తక్కువ అంచనా వేయడానికి లేదు. అందుకు వేరువేరు దారుల్లో కాకుండా శత్రువుకు ఉమ్మడిగా చెక్ పెట్టేందుకు రష్యా, చైనా ప్రయత్నిస్తున్నాయి. ఒకప్పుడు అమెరికాకు శత్రు దేశం అంటే అనేక దేశాలకు శత్రువే అన్న అభిప్రాయం ఉండేది. తమ శత్రు దేశంతో మిగిలిన ఏ దేశం ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోకుండా అమెరికా పర్యవేక్షించేది, ఆంక్షల పేరుతో హెచ్చరించేది. కానీ అమెరికా ఇప్పుడు ఆ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించే స్థితిలో లేదు. ఇరాన్తో తాజాగా భారత్ కుదుర్చుకున్న చాబహార్ పోర్టు నిర్వహణ ఒప్పందం ఇందుకు ఉదాహరణ. ఒప్పందానికి ముందు తర్వాత ఆంక్షల పేరుతో అమెరికా భయపెట్టేందుకు ప్రయత్నించిన భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అలాగే రష్యా దగ్గర ఎవరు చమురు కొనకుండా చేయాలన్న అమెరికా ప్రయత్నాలను కూడా భారత్ తిప్పికొట్టింది. యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటుంది. ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సంగతి చూసుకుంటే రష్యాతో యుద్ధం విరమింపజేసేందుకు, యుద్ధంలో యుక్రెయిన్ గెలిచేలా చేసేందుకు, రష్యాకు నష్టం కలిగించేందుకు అమెరికా అన్ని అస్త్రాలు ప్రయోగించింది. కానీ యుద్ధాన్ని కానీ, యుక్రెయిన్ వినాశాన్ని కానీ అమెరికా ఆపలేకపోయింది. అసలు రష్యా యుద్ధాన్ని కారణంగా చూపిన యుక్రెయిన్తో నాటో సభ్యత్వాన్ని సైతం ఇంతవరకు నెరవేర్చలేకపోయింది అమెరికా. చాలా ప్రపంచ దేశాలు గతంలోనే అమెరికా అభ్యంతరాలను పట్టించుకోవడం లేదు, అగ్రరాజ్యం పెత్తనానికి తలగొడం లేదు. ఇదే అదనంగా అమెరికా ప్రపంచ పెద్దన్న హోదా నుంచి తప్పించుకోవడానికి కూడా అటు పుతిన్, ఇటు జిన్పింగ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. యుద్ధం పరిస్థితుల తర్వాత రష్యాలో అంతర్గత అసంతృప్తి ఉందన్న ప్రచారాన్ని 5వసారి అధ్యక్షునిగా ఎన్నికవడం పుతిన్ తిప్పికొట్టారు. ఇంట గెలవడంతో ఇంకా రచ్చ గెలిచే పని మొదలుపెట్టారు. తొలి విదేశ పర్యటన కోసం చైనా వచ్చిన పుతిన్ ఉక్రెయిన్ యుద్ధం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్, జిన్పింగ్ ప్రకటించారు. సంప్రదింపుల ద్వారా యుద్ధం ముగిసేలా కృషి చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమేనన్నారు. మొత్తంగా అమెరికా కోరుకుంటేనే, ఒత్తిడి తెస్తేనే యుద్ధం ఆగదని, తాము ఆపాలనుకుంటే మాత్రమే యుద్ధం ఆగుతుందని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశారు పుతిన్. అలాగే రష్యా, చైనా బంధం అవకాశవాదం కాదని, రెండు దేశాల మధ్య వ్యూహపరమైన బంధానికి అడ్డంకులు సృష్టించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు సాగనివ్వబోమని పుతిన్, జిన్పింగ్ తేల్చి చెప్పారు. ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రెండు దేశాల ప్రజలతో పాటు మొత్తం ప్రపంచ సుస్థిరతకు, శాంతికి తమ మైత్రి బంధం ప్రయోజనం కలిగిస్తుందని విశ్లేషించారు. చైనా పర్యటనలో పుతిన్కు ఘన స్వాగతం లభించింది. పుతిన్ పర్యటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే పుతిన్, జిన్పింగ్ అనుకున్నట్టుగా అమెరికాకు చెక్ పెట్టడానికి రష్యా, చైనా అనేక అడ్డంకులు అధిగమించాల్సి ఉంది. చైనా ఆర్థిక వృద్ధి రేటు మందగమనంలో సాగుతుంది. వృద్ధ జనాభా, ఉత్పాదకతలో గతంలో ఉన్నంత స్థాయిలో లేకపోవడం, నియంతృత్వ పాలన,
తైవాన్ అంశం వంటి చైనాకు ప్రతిబంధకాలు ఉన్నాయి. యుద్ధం వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారడం, అమెరికా సహా ఇతర దేశాల ఆంక్షలు, నాటో విస్తరణ, దీర్ఘకాలికంగా పుతిన్ అధికారంలో ఉండడంతో పెరిగిపోతున్న రాజకీయ అసంతృప్తులు వంటి వాటిని రష్యాకు అడ్డంకులుగా ఉన్నాయి. ఈ సవాల్ను దాటుకునే 71 ఏళ్ల పుతిన్, 70 ఏళ్ల జిన్పింగ్ రష్యా చైనాలను ప్రపంచంలో ఏ హోదాలో నిలబెడతారనేది చూడాల్సి ఉంది.